వైనాట్ 175 అంటున్న జగన్ ప్రతి సీటుపై ప్రత్యేక దృష్టిని సారించారు. సిట్టింగుల స్థానాలను మారుస్తూ రాజకీయ సమీకరణలను తన గ్రిప్పులోకి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు జగన్. ఇక్కడ ప్రతి సీటు గెలిచి తీరాలని నాయకులకు అల్టిమేటం జారీ చేశారు ఆయన. దీంతో చాలామంది సిట్టింగుల స్థానాలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ జాబితాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సత్యవేడు కూడా ఉంది. అక్కడ ఎమ్మెల్యే ఆదిమూలంపై నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ స్థానానికి పార్టీకి విధేయుడైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అనుంగు శిష్యుడైన ఆర్ఏ అజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. పార్టీ పెట్టక ముందు నుండి వైఎస్ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్న అజయ్ కుమార్కు సత్యవేడు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తోంది. ఆర్ఏ అజయ్ కుమార్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీలో ప్రాధాన్యత కలిగిన పేరు. అజయ్ కుమార్ ఉన్నత విద్యావంతుడు కూడా. సామాజిక అంశాలపై ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి. వైసీపీ పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన నాయకుడు. విద్యార్థి విభాగం నాయకుడిగా, యూత్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్లో ఫేమస్ అయ్యారు. ప్రజా ఉద్యమాల్లో అనేక కేసులను ఎదుర్కొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అనుంగు శిష్యుడిగా ఉంటూ ఆయన కళ్లలో ఆనందం కోసం పరితపించేవాడు. 2019 ఎన్నికల్లో తన గురువును గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్ఏ అజయ్ కుమార్ కమిట్మెంట్ను గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనకు అనేక పార్టీ పదవులను కట్టబెట్టింది. అయితే ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ఏ అజయ్ కుమార్ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే ఐపాక్ టీం ఆర్ఏ అజయ్ కుమార్ పై సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అజయ్ కుమార్ అభ్యర్థి అయితే సత్యవేడులో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడికే అని తేలినట్టు సమాచారం. దీంతో పాటు జగన్ వ్యక్తిగత సర్వే బృందం కూడా సీక్రెట్ గా జరిపిన సర్వేలో ముందు వరుసలో ఆర్ఏ అజయ్ కుమార్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకే టికెట్ లభించే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా అజయ్ కుమార్కి సత్యవేడు టికెట్ ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోనూ వైసీపీలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన తిరుపతి జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. సాయం అంటే స్వతహాగా ముందుండే అజయ్ కుమార్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్లో తిరుపతి నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేద విద్యార్థులను చదివిస్తున్నారు. వైద్యం కోసం అనేక మందికి సాయం చేశారు. దీంతో పాటు నియోజకవర్గంలోని ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారు. ఇటీవల తుఫాన్తో నష్టపోయిన వారికి సైతం అండగా నిలిచారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 10కి పైగా కేసులను ఎదుర్కొన్నారు. కరుణాకర్ రెడ్డి మాటను జవదాటకుండా ఆయనకు నమ్మకస్తుడిగా పార్టీ కోసం పనిచేశారు. ప్రజా ఉద్యమాల్లో దాదాపు 45 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అజయ్ కుమార్ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉమాయాదవ్ను కులాంతర వివాహం చేసుకున్నారు. ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2వ వార్డు నుంచి తన భార్య ఉమాయాదవ్ను అత్యధిక మెజారిటీతో కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. అటు సత్యవేడు నియోజకవర్గంలోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోపక్క తిరుపతి 2వ డివిజన్లోనూ అనేక సమస్యలు పరిష్కరించారు. తన భార్య కార్పొరేటర్గా ఉన్న 2వ డివిజన్లోని 30 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఒకప్పుడు మురికివాడల్లా ఉన్న ప్రాంతాలను సైతం సిటీకి ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి చేశారు. రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు నిర్మించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. భార్య కార్పొరేటర్గా ఉంటేనే ఒక్క డివిజన్ పరిధిలోనే 30 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఆర్ఏ అజయ్ కుమార్ ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారని సత్యవేడు ప్రజలు చెప్పుకొస్తున్నారు. తమకు నాయకుడు కావాలని, పీడితుడు కాదంటున్నారు.
అజయ్ కుమార్ లాంటి విద్యావంతులు, సేవాభావం కలిగిన వ్యక్తి, సామాజిక అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి తమకు కావాలంటున్నారు. ఈ లక్షణాలే ఆర్ఏ అజయ్ కుమార్ను పార్టీ పెద్దలకు దగ్గర చేసింది. ఆర్ఏ అజయ్ కుమార్కు సత్యవేడు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచి తీరుతాడని పార్టీ పెద్దలు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. త్వరలోని పార్టీ అధిష్టానం అజయ్ కుమార్కు టికెట్టు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఆర్ఏ అజయ్ కుమార్కు సామాజిక సమీకరణాలు బాగా కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో మొత్తం 2,03,000 ఓట్లు ఉంటే అందులో అజయ్ కుమార్ సామాజిక వర్గమైన ఎస్సీ ఓట్లు 70,000 ఉన్నాయి. అలాగే ఆయన సతీమణి ఉమాయాదవ్ సామాజిక వర్గానికి చెందిన యాదవ ఓట్లు మరో 30,000 ఉన్నాయి. అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 30,000కు పైచిలుకు ఉన్నాయి. అంటే బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లే దాదాపు 1,00,000కు పైచిలుకు ఉన్నాయి. దీంతో పాటు వైసీపీ సానుభూతి ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 12,000, ఎస్టీ ఓట్లు 16,000, కమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 9,000 ఉన్నాయి. దీంతో ఆర్ఏ అజయ్ కుమార్కు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా కలిసి వచ్చే అంశమని చెప్పాలి. నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, ప్రముఖులతో అజయ్ కుమార్ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన అక్కడ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా అజయ్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలా ఎలాగో అజయ్ కుమార్ సతీమణి బీసీ సామాజిక వర్గం, పైగా యాదవ సామాజిక వర్గం కావడంతో యాదవ, బీసీ ఓటర్లు కూడా అజయ్ కుమార్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పాటు వైసీపీ సాంప్రదాయ ఓట్లు అజయ్ కుమార్కే వేస్తారు కాబట్టి ఆయన అభ్యర్థి అయితే దాదాపు 30,000కు పైచిలుకు ఓట్లతో గెలిచే ఛాన్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే అజయ్ కుమార్ తన సామాజిక వర్గ ప్రముఖులతో పాటు నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. ఉమాయాదవ్ కూడా తన భర్తకు సపోర్ట్ చేయాలని తమ సామాజిక వర్గానికి చెందిన యాదవ, బీసీ పెద్దలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారు కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్న అజయ్ కుమార్కు పార్టీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉండడంతో 2024లో ఆర్ఏ అజయ్ కుమార్ సత్యవేడులో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగురవేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నాయకత్వ లోపం, అంతర్గత కుమ్ములాటలు అజయ్ కుమార్కు కలిసి వచ్చే అంశాలుగా మారాయి. టీడీపీ అభ్యర్థిగా ప్రచారం సాగుతోన్న డాక్టర్ హెలెన్ ఇంకా పొలిటికల్గా యాక్టివ్ కాకపోవడంతో టీడీపీకి చెందిన కొందరు నేతలు కూడా అజయ్ కుమార్తో టచ్లో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అజయ్ కుమార్కు సీటు ఇస్తే ఆ పార్టీ గెలిచే మొదటి సీటు సత్యవేడే అని పార్టీలోనూ జిల్లాలోనూ ప్రచారం జరుగుతోంది.